ఓం సాయిరామ్. అందరికీ నమస్కారమండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. బాబా శరీరాన్ని వదిలిపెడుతున్నప్పుడు, శరీరాన్ని వదిలిపెడుతున్నాను గాని మీ మనోప్రాక్రాలను దాటి వెళ్ళను అని అన్నారు. ఆ మాటలు మనకు చాలా విలువైనవి. వారు మనోప్రాకారాలను దాటి వెళ్ళను అన్న మాటల వెనుక అందరి హృదయాలలో నిత్యనూతనంగా వెలుగుతూ, చైతన్యవంతం చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తానన్న భావం ఇమిడి ఉంది. మనం దేహరీత్యా సాధించలేని దివ్యాంశాలు, సృష్టి రహస్యాలు సమాధి స్థితిలో పొందగలమని తెలుస్తోంది. అందువల్లనే శ్రీ సాయినాథుడు సమాధి నుండి అన్న పదం వినిపించారు. ఎవరు ఎక్కడ శ్రీ సాయి నామం, రూపం ఆరాధన చేస్తూ ధ్యాన స్థితి నుండి సమాధి స్థితికి చేరుకుంటారో వారికి తాను మానుష శరీరమును దాల్చి మాట్లాడటం జరుగుతుందని ఈ అభయం ద్వారా మనకు బాబా నిరూపిస్తున్నారు. దేహాతీతులుగా మారి యోగ సిద్ధి పొందిన వారికి ఆయన రూపం కనిపిస్తూ మాటలు వినిపిస్తాయి. శ్రీ సాయి చెప్పినది అదే. కేవలం నీవే నేను, నేనే నీవు అన్న ధ్యాసతో ధ్యానం చేస్తూ సమాధి స్థితిలోకి వెడితే శ్రీ సాయి అసలు రూపం కనిపించి దివ్య వాక్కులు వినిపిస్తారు. ఆ స్థితిలో ఆయనతో సంభాషించిన వ్యక్తి జీవితం ధన్యం. అటువంటి అనుభవానికి చేరుకున్న వ్యక్తి ఈ ప్రాపంచిక అవధులు దాటి ప్రతిక్షణం పూర్ణ స్థితిలో అవధూతగా ఉండిపోతారు. ఆ అద్వైత స్థితి కలగటం భక్తికి పరాకాష్ఠ. సాయినాథుని ధ్యానంతో తన్మయులై నేటికి సశరీరులైన బాబా యొక్క ఆ దివ్య మంగళ రూపాన్ని కన్నులారా కాంచగలిగిన అదృష్టవంతులెందరో ఉన్నారు. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో ఆఫర్కి సంబంధించిన డీల్స్ గురించి పోస్ట్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.